అలాగే ఇంకో శిలాఫలకంలో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణానికి ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేద్దాం. భోజన సౌకర్యం కూడా కలదు. ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు గారికి వీళ్ళందరూ కోరిన వెంటనే దీన్ని ఆమోదించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతుల కోసం నిత్యం శ్రమిస్తూ రైతుల శ్రేయస్సే ధ్యేయంగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని కేవలం మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్థానికంగా వెన్నంటి ఈరోజు ప్రతి ఒక్కరి ఎక్కడైనా సరే ఈ ప్రభుత్వ గళం వినిపించడంలో ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 మంత్రిగా ఉన్నటువంటి ఈరోజు అంబటి రాంబాబు గారికి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి మంత్రి చేస్తారు. కాకపోతే ఒరేకుగా చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా హార్టికల్చర్ వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల అధిక దిగుబడులు, అధిక లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నగరికల ప్రాంతంలో, ఈ గుళ్ళపల్లి ప్రాంతంలో దీంతో పాటు లేబర్ కూడా కొంత కావాల్సి ఉంటుంది. ఇక్కడ అంటే సీడ్లింగ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి ఏంటి వంగనారు, మినపనారు, టమాటో నారు ఇలాంటివన్నీ కూడా ఇక్కడే తయారు చేసి హైబ్రిడ్ విత్తనాలతో తయారు చేసి నాణ్యమైనటువంటి దిగుబడి వచ్చే విధంగా తయారు చేసి వీరు సరఫరా చేస్తారు. దాని అందరికీ కూడా ఇక్కడ లోకల్గా లేబర్ కూడా అవసరం అవుతుంది. దాన్ని కూడా మనం కొంతవరకు ఉపయోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం, మంచి ప్రాజెక్ట్. దీనిలో కలెక్టర్ గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు దీనిలో ఎనలేని కృషి చేసి మన ప్రాంతానికి వచ్చే విధంగా వారు తీసుకురాగలిగారు. ఇది మనకు శుభసూచకమైన సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అర్థం చేసుకొని ఎక్కువ ఉపయోగం మనమే పొందాలి అని అర్థం. ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఉపయోగం పొందాలి. ట్రైనింగ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. ఈ విధంగా పోలీ హౌస్ లాంటివి ఏర్పాటు చేసుకొని అరెకరంలోనూ భావెకరంలోనూ ఏర్పాటు చేసుకొని మిర్చి కానీ, టమాటా కానీ, వంగ కానీ, మరొకటి కానీ పసుపు కానీ వేసి అత్యధిక దిగుబడి తీసుకొచ్చే విధంగా ఈ ప్రాంత రైతాంగం దీన్ని ఉపయోగించుకొని అధిక లాభాలు పొందే విధంగా తీర్చిదిద్దాలని. ఏదో పెట్టారంటే పెట్టారు, వచ్చాము, వెళ్ళిపోయామని కాకోకుండా ఇక్కడ ట్రైనింగ్ క్యాంపులు కూడా నిర్వహిస్తారు. ఎలా చేయాలి ఈ పోలీ హౌస్ లో తక్కువ నీటితో ఎలా మనం మధ్యలో కలెక్టర్ గారు, జేసీ గారు, అదేవిధంగా శ్రీధర్ గారు, మన హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ గారు, అదేవిధంగా జేసీ గారు, మరి అన్నిటికన్నా మించి మన రావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఆయన ప్రోగ్రామింగ్ ఆయనే తీసుకొచ్చారని నాకంతా తెలుసు. దీనిలో మేము నామమాత్రంగానే పనిచేసిన మంత్రులు కాబట్టి అర్థం పెట్టుకోకుండా చేయగలిగాం. ఆయన తీసుకురాగలిగారు. చాలా సంతోషం. ఇది ఈ ప్రాంతానికి చక్కగా ఉపయోగపడుతుందని, ఈ ప్రాంత ప్రజానికి రైతాంగం ఉపయోగించుకుంటారని నేను భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులకి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి శ్రద్ధ వ్యవసాయం పట్ల చూపిస్తున్నారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్. ఈ 5 సంవత్సరాల్లో కూడా మనం చాలా అభివృద్ధి కార్యక్రమాలే చేసుకోగలిగాం. చాలా పెద్ద ఫండింగ్ కూడా మనం తెచ్చుకోగలిగాం.
రోడ్స్కి సంబంధించి దాదాపు 3,000 కోట్లు తెచ్చుకోగలిగాం. మెడికల్ కాలేజ్ సంబంధించి 600 కోట్లు తెచ్చుకోగలిగాం. అయితే అవన్నీ ఫండ్స్ పెద్ద పెద్ద నెంబర్స్ అయి ఉండొచ్చు, కానీ అన్నింటిలోకి ఆనందం ఇచ్చిన కార్యక్రమం ఏదైనా ఉంది 5 సంవత్సరాలు అంటే ఈరోజు ఏదైతే ఇక్కడ ఇజ్రాయెల్ గవర్నమెంట్తో కలిసి మనం ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాము. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నింటిలోకి ఆనందం ఇచ్చే కార్యక్రమం. ఎందుకు అంటా ఉన్నానంటే అది చాలా డబ్బులు ఎక్కువ వచ్చినాయి కదండి, ఇది 10 కోట్లే కదా మనం ఇన్వెస్ట్ చేసిందని చెప్పి మీరు అందరూ కూడా ప్రశ్నించుకోవచ్చు. అయితే ఎందుకు చెప్తా ఉన్నానంటే 10 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఇది ఈ పల్నాడుకి సంబంధించి పల్నాడే కాదు చుట్టుపక్కల ఉన్న 3-4 జిల్లాలకు సంబంధించి ప్రతి ఒక్క రైతుకి కూడా ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఒకరోజు మనం ఏదో విధంగా కొద్దిగా నాడు ఉంటుంది ఇంగ్లీష్లో, గివ్ ద మ్యాన్ ఏ ఫిష్, హీ విల్ ఈట్ ఇట్ ఫర్ 1 డే, టీచ్ ద మ్యాన్ హౌ టు ఫిష్, హీ విల్ సర్వైవ్. అంటే ఒక మనిషికి ఒకరోజు చేపలు ఆ రోజు మాత్రం తింటాడు, కానీ చేపల పట్టం నేర్పించు జీవితాంతం కూడా బతుకుతాడు, ఆనందంగా బతుకుతాడని ఒక నాడు ఉంటుంది. ఇది అటువంటి కార్యక్రమం. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ప్రాంతానికి సంబంధించి రైతులు ఒక 20-25 సంవత్సరాలు, 10 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారు వచ్చేదాకా, అధికారంలోకి వచ్చేదాకా ఈ ప్రాంతంలో రైతాంగం అన్ని విధాలుగా కూడా అలాంటిపోయింది. నీళ్ళు వచ్చేవి కాదు, సకాలంలో వర్షాలు ఉండేవి కాదు, బోర్లు వేసినా కరెంట్ ఛార్జీలు విపరీతంగా ఉండే. ఇవన్నీ కూడా మారుస్తూ రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ తీసుకొచ్చిన తర్వాత డెల్టా వైపు రైతుల కంటే కూడా ఇటువైపు రైతులకే ఆదాయం ఎకరానికి ఎక్కువగా రావడం ప్రారంభమైంది. ఆదాయం రావడం ప్రారంభమైంది, కానీ ఈ 15-20 సంవత్సరాలు మనం గమనిస్తే కనుక ఏదైతే ఇన్పుట్ కాస్ట్ అంటే మనం వాడే విత్తనాలు కానీ, ఎరువులు కానీ, రసాయన మందులు కానీ ఇవన్నీ కూడా విపరీతంగా మనం పెంచడం జరిగింది ఈ 15-20 సంవత్సరాలు. అది పెంచిన తర్వాత ఆ ఖర్చు అంతా పెరిగిన తర్వాత వాటిని ఏదైతే మనం ఇక్కడ మిరపలు పండిస్తున్నామో, కాటన్ పండిస్తున్నామో వీటిని ఆ రేట్ అంతా పూరించుకొని అమ్ముకొని మన లాభాలు వచ్చేటప్పటికి చాలా తక్కువ మిగిలే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మార్చాలి అంటే మేమందరం కూడా వచ్చి స్పీచ్లు చెప్పడం ఈజీ, మైకులు పట్టుకొని మాట్లాడటం ఈజీ కాకుండా చేసి చూపిస్తే రైతులు ఒక సెంటర్ ఇలాంటిది పెట్టి ఒక 20-25 ఎకరాల్లో వివిధ రకాలుగా ఇదిగో తక్కువ మందులు వాడచ్చు కూడా మీకు మంచి దిగుబడి రావచ్చు అని చేసి చూపిస్తే, తక్కువ రసాయనాలు వాడి కూడా ఎక్కువగా దిగుబడి రావచ్చు అని చేసి చూపిస్తే, తక్కువ నీరు వాడి కూడా ఎక్కువ దిగుబడి తీసుకురావచ్చు అని చేసి చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతోనే ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతాం. Palnadu district. Sir, as our Palnadu district is suitable more for the cultivation of all types of vegetables, chilies, due to its climate, definitely this area, this project, it will be of great help to the farmers. So, as you all know, the main objective of this Center of Excellence is to grow new cultivars and superior varieties grown in greenhouses and provide them to the farmers. Especially in the Center of Excellence, research is done on chilies and vegetables such as tomato, cherry tomato, cucumber, brinjal, capsicum and other vegetables. And the best varieties are raised through shade net and made available to the farmers. As the Center of Excellence, field demonstrations to be conducted on irrigation techniques, fertigation techniques, plant protection management, precision agriculture and post-harvest management practices at field level. It is a sign of good relation of Indo-Israel, sir. Definitely this project, what the technical support or technical expertise you are extending to this Palnadu district, definitely it will help local farmers. So with your permission, sir, I will switch over to local language so that the public will understand. సో అందరికీ నమస్కారం. ఈ రోజున సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏదైతే ఇక్కడ మనకి పల్నాడు జిల్లాలో నకరికల్ మండలంలో గుండ్లపల్లి గ్రామంలో ఈ 27 ఎకరాల్లో ప్రారంభమవుతుందో, ఇక్కడ హార్టికల్చర్ సంబంధించి ఏవైతే వెజిటబుల్స్, కూరగాయలు, అలాగే ముఖ్యంగా మనది పల్నాడు గుంటూరు అనగానే మనకి గుర్తొచ్చేది మిరపకాయ, మిర్చి. సో ఆ చిల్లీస్లో కూడా అలాగే వెజిటబుల్స్ ఈ రెండింటిలో కూడా ఒక మంచి వెరైటీస్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ తక్కువ నీరు ఉపయోగించేది, తక్కువ నీరుతో, తక్కువ ఎరువులతో,
తక్కువ క్రిమిసంహారక మందులతో ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ ఉత్పాదకత వచ్చే విధంగా ఇక్కడ ఈ పంటను పండించడానికి ఒక టెక్నాలజీ అన్నది అవసరం అని చెప్పి ఆ టెక్నాలజీలో ఇజ్రాయెల్ ఎప్పుడు పైనేసి అనమాట. అంటే ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటాం. తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం ఎలా చేయాలి, ఎక్కువ ఎలా పండించాలంటే మనకు తక్కువ గుర్తొచ్చేది ఇజ్రాయెల్ కంట్రీ. సో అటువంటి ఇజ్రాయెల్ కంట్రీతో ఒక టైఅప్ చేసుకుని మన స్థానికంగా ఉన్న రైతులకు ఒక మేలు చేస్తే, ఇక్కడ ఉన్న ఎవరెవరైతే చిల్లీస్ పండిస్తున్నారో వారికి, కూరగాయలు పండించే వాళ్ళకి ఒక మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో మన ఆనరబుల్ ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక ఆలోచించి ఇజ్రాయెల్ గవర్నమెంట్తో మాట్లాడి, అంబాసిడర్తో మాట్లాడి, అటు MIDH మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ హార్టికల్చర్ MIDHలోను, అలాగే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించినందుకు మన సభాముఖంగా మన కోర్ ఎంపీ గారికి అందరూ కర్తవ్యంతో అభినందనలు తెలుపుకోవాలి. అలాగే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ఎందుకంటే ఇందులో 60% షేర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, 40% షేర్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఈ రెండు కాకుండా అక్కడ ఎవరెవరు సైంటిస్టులు ఉండాలి, ఏ విధంగా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఏ విధంగా ఈ ఎక్స్పర్టైజ్ ఇవ్వాలన్నది మనకి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇస్తుంది అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్కి మనకి MIDHలోను స్టేట్ గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయించినందుకు మన స్టేట్ అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే మన ఏరియా మన స్థానిక మంత్రిగా మన ఎమ్మెల్యే గారు, అలాగే మనకి జలవనరుల శాఖ మంత్రులు. సో ప్రాజెక్ట్ ఇలా ఎంపీ గారు చెప్పగానే తక్షణం స్పందించి కలెక్టర్ గారు ఎలాగని ఈ ప్రాజెక్ట్ చాలా మంచిది, ఆయన కూడా వ్యవసాయం పట్ల చాలా చాలా ఒక ఇష్టం ఉన్న వ్యక్తి, ఇలా చెప్పగానే మనం వేరే దానికోసం, యాక్చువల్గా ఇది ఈ ప్రాజెక్ట్ కోసం పెట్టింది కాదు, ఆయన చొరవ వల్ల, ఎంపీ గారి చొరవ వల్ల వేరే ప్రాజెక్ట్ కోసం ఇది పెట్టింది, అది డిలే అవుతుందని చెప్పి ముందు ఇది రైతులకు సంబంధించింది, వ్యవసాయానికి సంబంధించింది, ఉద్యాన పంటలకు సంబంధించింది అని చెప్పి వెంటనే ఆ డిపార్ట్మెంట్కి ఏదైతే ఇచ్చామో వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి 27 ఎకరాలు తీసుకొని ఆ 27 ఎకరాలు మీకోసం, రైతుల కోసం ఇక్కడ కేటాయించి ఈ రోజున ఈ 11 కోట్ల ప్రాజెక్ట్ని మన ఇజ్రాయెల్ అంబాసిడర్, మన గౌరవ మంత్రివర్యులు ఎంపీ గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది స్థానిక రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, సో వన్స్ అగైన్ we all should thank His Excellency Ambassador Israel. Thank you on behalf of district administration. We are very grateful to you. We are thankful to you for sanctioning this project, and our also